జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ మనం ఆదిలాబాద్ జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి అందమైన గ్రామం వాగాపూర్ గ్రామంకి వెళ్తున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి మురళీకృష్ణ ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేవి వాళ్ళు జరుపుకుంటారు. ఆ వేడుకల్లో మనం కూడా ఈ సంవత్సరం పాల్గొనబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మురళీకృష్ణ ఆలయం చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడిప్పుడే భక్తులందరూ కూడా ఈ ఆలయానికి విచ్చేస్తున్నారు. చూడండి, శ్రీకృష్ణ జన్మాష్టమికి కన్నయ్యని ఎంత అందంగా అలంకరించారో కదా. చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి దృశ్యం. ఈ వేడుకలకి వాగాపూర్ గ్రామస్తులే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి బంధుమిత్రులందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారంట. అయితే ఈ వేడుకలకు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలకు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సత్సంగ్ సభ్యులు రెస్పాన్స్ తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. అలా మనం వాగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి కృష్ణాలయంలో ఉన్నామండి. ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అవి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను అడిగి ఆ ఏర్పాట్ల గురించి, ఈ గుడి విశిష్టత గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో గోకులాష్టమి వేడుకలను చూసి ఆనందించండి, తరించండి. నమస్కారం అంకుల్. అయితే ఇప్పుడు ఈ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ గోకులాష్టమి వేడుకలు చేస్తారు. అయితే దాని డీటెయిల్స్ అన్ని చెప్పండి మీరు. ప్రతి సంవత్సరము కృష్ణాష్టమి తిథి రోజే కృష్ణాష్టమి పర్వదినాన్ని మేము జరుపుకోవడం జరుగుతుంది. ఇట్టి కృష్ణాష్టమి పర్వదినానికి దాతలు కూడా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమము స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడానికి వారే ఒక్కరే స్వయంగా ప్రతి సంవత్సరం భరించుకుంటారు. ఇట్టి ఆలయాన్ని శ్రీ 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 స్వామి సుందర చైతన్యానంద స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో, వారి అనుమతితో ఇచ్చే ఆలయాన్ని నిర్మించడం జరిగింది. 2005 సంవత్సరంలో ఆలయం మేము ప్రారంభించాము. ఆ తర్వాత 2005లో ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. 2005 మార్చి 6వ తేదీన ప్రతిష్ఠించుకోవడం జరిగింది. స్వామీజీ వారు స్వయంగా ఆయన స్వహస్తాలతోటే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మాకు 3 రోజుల కార్యక్రమం కూడా ఇచ్చారు స్వామీజీ గారు. మేము నిజంగా మేము ధన్యజీవులం అని మేము అనుకుంటున్నాం మేడం. ఇక అక్కడి నుంచి అలాగే మార్చి 6వ తేదీన ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కూడా ప్రతిష్టాపన దినం అని చెప్పి మేము ప్రతి సంవత్సరం మార్చి 6వ రోజు కూడా జరుపుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. మళ్ళీ అలాగే కృష్ణాష్టమి మాత్రం చాలా అత్యంత వైభవంగా జరుపుకుంటాము. ఎందుకంటే ఊరోళ్ళందరి సహాయ సహకారాలు, ఉదార స్వభావంతో అందరూ ప్రతి ఒక్కరు ఇట్టి కార్యక్రమానికి చాలా సహకరించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ కృష్ణాలయం అనేది వీళ్ళు 2005లో ఇంకా ఈ కృష్ణాలయం పూర్తి జరిగిందటండి. అంటే ఆలయాన్ని దాదాపుగా 5 years నుంచి స్టార్ట్ చేసుకొని 2005లో ఈ ఆలయ ప్రతిష్టాపన అనేది జరిగిందంట. అయితే ఈ ఆలయ ప్రతిష్టాపనకి వీళ్ళు ఎక్కడి నుంచి అంటే విరాళాలు అట్లాంటివి ఏమీ సేకరించకుండా స్వయంగా వీళ్ళ ఈ గ్రామస్తులే చేశారని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం అనిత అంటే ఇక్కడ అంకుల్ ఉన్నారు, వాళ్ళని అడిగి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఇట్టి ఆలయాన్ని మేము స్వామీజీ వారిని మామూలుగా దర్శనానికై వెళ్తే స్వామీజీ వారు ఒకటి ప్రకటన చేశారు. ఆ రోజు ఎక్కడైనా కానీ కృష్ణాలయాన్ని నిర్మిస్తే అక్కడ మేము శ్రీకృష్ణ భగవానుని యొక్క విగ్రహాలని ఉచితంగా మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రకటన చేసేసరికి మేము కూడా ఆ రోజు ఆలయ నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. గ్రామస్తులందరి సహాయ సహకారాలు ఆ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందరి అనుమతితోనే సరే మంచి కార్యక్రమం, భగవంతుడి కార్యక్రమం కదా చేసుకుందామని చెప్పేసి అందరూ ఎంతో ఉదార స్వభావంగా ప్రతి ఒక్కరూ వచ్చి శ్రమదానంతో కూడుకున్నటువంటి పనిని చేసి కింద ఇప్పుడు అది కింద ఒక సమావేశ గది, అలాగే పైన కృష్ణాలయం ఉంది. ఇక్కడ 2 ఫ్లోర్లతో చాలా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పేరు పేరున వారికి ధన్యవాదాలు మరొకసారి మేము మా సత్సంగం తరపున తెలియజేసుకుంటున్నాము. చాలా బాగా సహకరించారు. ఇట్టి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో విజయవంతంగా జరుగుతున్నది. గురు పూర్ణిమ కార్యక్రమం కానీ, కృష్ణాష్టమి కానీ, అలాగే మళ్ళీ వార్షికోత్సవాల
ఇప్పుడు ప్రతిష్టాపన దినం అట్లాంటిది వార్షికోత్సవ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. అయితే మీరు వార్షికోత్సవం అనేది ఎన్ని డేస్ సెలబ్రేట్ చేస్తారు? ఒకటే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మేము ప్రతిష్ఠించుకున్న దినాన్ని పురస్కరించుకొని ఆ రోజే మేము వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మిగతా కార్యక్రమాలు ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటామంటే కూడా సరేలే చేసుకోండి అని చెప్పి మామూలుగా వారికి తోచిన విధంగా విరాళాలు ఇచ్చి, ఆలయానికి విరాళాలు ఇచ్చి హుండీలో వేసుకుంటారు. ఆ విధంగా వారు ఫంక్షన్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి కూతురు కానీ లేకుంటే ఎంగేజ్మెంట్లు కానీ ఇట్లా సారీ ఫంక్షన్లు అట్లాంటివన్నీ నామకరణాలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడనే చేసుకోవడానికి కార్యక్రమాలు ఇష్టపడతారు. ఈ టెంపుల్లో ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండటానికి ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు ఎంగేజ్మెంట్స్, శారీ ఫంక్షన్స్, బారసాలలు అట్లాంటివి కూడా చేసుకోవడానికి ఇక్కడ ఈ టెంపుల్ అయితే పైన ఉంది కదా, ఈ కింద ఉన్న ఏరియా అంతా కూడా అటువంటి ఫంక్షన్స్ కోసం కేటాయించారంటండి. చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనకి అంకుల్ చెప్పినట్టు ఈ టెంపుల్ నిర్మాణానికి ఈ వాగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారని చెప్తున్నారు. డబ్బుల రూపంలోనే కాకుండా శ్రమదానం కూడా చేశారని చెప్తున్నారు. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆలయం అండి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వస్తారు. ఎవ్రీ ఇయర్ అబౌవ్ 3000 భక్తులు అయితే వస్తారంట. ఆ ప్రోగ్రామ్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కూడా కృష్ణ భగవానుని వేడుకలు చూసి తరించండి. థ్యాంక్ యూ అండి. జన్మాష్టమి వేడుకల కోసం ఈ మురళీకృష్ణ ఆలయాన్ని చాలా అందంగా అలంకరించారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా జన్మాష్టమి వేడుకలను చూడడానికి అందరు ఇక్కడ కూర్చున్నారండి. అయితే ఆ వేడుకల కన్నా ముందు గణపతి పూజ, కలశ స్థాపన చేస్తున్నారండి. ఈ పూజా కార్యక్రమాల తర్వాత ఇంకా కన్నయ్యని పల్లకీలో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఇప్పుడిక కన్నయ్యని పల్లకీలో ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పాల్గొని ఇంకా ఆ కన్నయ్యని పల్లకీలో ఊరేగించడానికి వెళ్తున్నారండి. చూడండి ఎంత బాగా ఉందో కదా ఈ దృశ్యం. వాగాపూర్ గ్రామం అంతా కూడా శ్రీకృష్ణ నామస్మరణతో మారుమ్రోగుతుందండి. ఎలా ఉందంటే ఇక్కడ అనువనువున కూడా శ్రీకృష్ణుడు కొలువున్నాడా అన్నటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులండి. ఊరేగింపు తర్వాత ఇప్పుడు ఇంకా మళ్ళీ మురళీకృష్ణ ఆలయంలోకి కన్నయ్య పల్లకి భక్త సందోహం కూడా వచ్చేసారు. చూడండి మనకి ఈ ఆలయం చాలా బాగుంటుందండి. ఇలా మిర్రర్స్తో ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ లైటింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ కన్నయ్యని ఉయ్యాల్లో వేయటానికి ఉయ్యాలను కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇప్పుడు ఇక అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. దీని తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మామూలుగా పిల్లలందరూ కూడా రెడీ అయిపోయి గోపిక కృష్ణుడి వేషంలో ఇక్కడ నృత్యాలు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత ఇంకా కన్నయ్య జన్మదిన వేడుకలు, ఉట్టి కొట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా ఉంటాయండి. మనం ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో వాగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలే కాకుండా చాలా విలేజెస్ నుంచి కూడా పిల్లలు వచ్చారంటండి. అయితే వాగాపూర్ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఇచ్చోడ ఉంది కదా, అక్కడ నుంచి 5 గ్రూప్స్ వరకు పిల్లలు వచ్చారు డాన్సెస్ చేయడానికి.
ఈ పిల్లలంతా కూడా వాళ్ళే అండి. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత భజన కార్యక్రమం ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫుల్ రష్గా ఉంది కదా, అబౌవ్ 3000 పైన భక్తులు వచ్చారండి. వీళ్ళంతా కూడా ఇంకా అన్నప్రసాదం అయిపోయింది. ఇంకా ఈ పిల్లలు చేస్తున్నటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా దీని తర్వాత ఈ మురళీకృష్ణ ఆలయం అంతా కూడా ఆ శ్రీకృష్ణుని నామస్మరణతో మారుమ్రోగుతుందండి. ఆ క్షణం కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంకా భజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ జన్మాష్టమి వేడుకలను ఇంకా సెలబ్రేట్ చేసుకోవడానికి టైం వచ్చేసిందండి. ఆ వేడుకలు ఏంటో చూసేద్దాం.
ఇక్కడ చూడండి, అప్పుడే పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని అందరూ ఎంత ప్రేమతో ఆడిస్తున్నారు కదా. చిన్న పెద్ద ఎవ్వరూ తేడా లేకుండా చాలా అంటే చాలా అద్భుతంగా నృత్యం చేస్తూ అప్పుడే పుట్టినటువంటి కృష్ణుడితో చాలా బాగా నాట్యాలు అవి చేస్తున్నారండి. అందంగా అలంకరించినటువంటి ఉయ్యాల్లో అప్పుడే జన్మించినటువంటి శ్రీకృష్ణుని నామకరణ మహోత్సవ కార్యక్రమం ఇంకా స్టార్ట్ అయ్యిందండి. చూడండి, ఇక్కడ కన్నయ్యని ఇంకా ఉయ్యాల్లో వేసి నామకరణం అనేది చేస్తారు. మేమైతే కన్నయ్య అని పేరు పెట్టాలని డిసైడ్ అయ్యాం. మీరు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ మీరేం పేరు పెట్టాలనుకుంటున్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, అనిత ఆంటీ చాలా యాక్టివ్ అండ్ ఎనర్జిక్ పర్సన్ అండి. మార్నింగ్ నుంచి కూడా ఆంటీ ఇలానే ఉన్నారు. తనని చూస్తుంటే మనకు కూడా ఎనర్జీ వచ్చేస్తుంది. నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనిత ఆంటీ అవకాశం ఇచ్చారండి. ఐఎమ్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు అనిత ఆంటీ అండి. చూడండి, ఇంకా కన్నయ్య నామకరణం జరుగుతుంది. మామూలుగా మనం చిన్నపిల్లల నామకరణం చేస్తుంటే చాలా ఫన్నీగా ఎంజాయ్ చేస్తాం కదా, ఇక్కడ కూడా అలానే ఉందండి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చందమామను చిలుక పందిరుగా నుంచి కనులారని చూచి కనిరగను మోగేటి మనసుతో పెదము మిన్ను జోవచ్చుతానంద జో జో ముకుంద లాలి పరమానంద శ్యామ గోవింద జో జో. టెంపుల్ బయట ఇంకా మనకి ఉట్టి కొట్టే కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 3 రకాల ఉట్లను ఏర్పరిచారు. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. చాలా రష్గా ఉందండి, ఎందుకంటే ఎబో 3000 భక్తులు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా ఈ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా వీక్షిస్తున్నారు. ఇంకా ఫైనల్గా ఉట్టి కూడా కొడుతున్నారు. దీనికి ప్రైజ్ కూడా ఉందండి, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. వాఘాపూర్ గ్రామంలోని మురళీకృష్ణ ఆలయంలో జరిగినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో వాఘాపూర్ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో విజయవంతం చేశారండి. ఇందులో మనం కూడా పాల్గొన్నాం కదా, మనం కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులం. ఇప్పుడు హారతి కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. Mama
ఇవండి మురళీకృష్ణ ఆలయంలో జరిగినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వ్యూవర్స్ అందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.